తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తూ పరిపాలన నిర్లక్ష్యం చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల్లో రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఇచ్చింది గాడిద గుడ్డేనని ఆక్షేపించారు. నిధులన్నీ కొడంగల్కే తరలిస్తున్నాడని, రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి, కొడంగల్కు ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న అధికారుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయకుండా పరిపాలనపై శ్రద్ధ చూపించాలని సూచించారు. కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలను తన వద్ద పెట్టుకుని 2 శాఖలను నిర్వీర్యం చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు చేస్తున్న అక్రమాలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ఉద్యమిస్తే దౌర్జన్యంగా కేసులు పెట్టి ఏబీవీపీ విద్యార్థి నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. జిల్లా వదిలేసిపోయి మీకు అనుకూలమైన, ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ నేను ప్రజలకు సేవ చేయడానికి, కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ కాంగ్రెస్కే వంతు పడతా ఉంది. మేము మరి ఒక్కసారి పోలీస్ వ్యవస్థకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు డెమోక్రాటిక్ వేలో న్యాయబద్ధంగా పనిచేయండి. మొన్నటి ఏబీవీపీ బంద్కు మేము ఒకరోజు ముందు ఫోన్ చేస్తాం. ఏబీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా హింసకు పాల్పడలేదు. ప్రొద్దున్నుండే ఏబీపీ కార్యకర్తలు అరెస్ట్ చేయడము, బంద్ చేయమని చెప్పడానికి పోతే వారి మీద దౌర్జన్యంగా కొట్టడం ఇవన్నీ జరిగినాయి. దీన్ని మరి ఒకసారి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉంది. శాంతి భద్రతలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారి సొంత నియోజకవర్గంలో గత వారం ఏదైతే చెంచు మహిళ పైన కిరాతకంగా మానభంగం చేసిన సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణలో శాంతి భద్రతల ఏ విధంగా ఉందో ఈ యొక్క సంఘటన నిదర్శనం. అదేవిధంగా రేవంత్ గారిని కోరుతా ఉన్నా, పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ, పరిపాలన పైన మరియు ఏదైతే ఇతర నియోజకవర్గాలకు నువ్వు పట్టించుకుంటలేవో వాటికి నిధులు విడుదల చేసి వాటి మీద శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 100 రోజుల్లో అమలు చేస్తున్న అనేక స్కీమ్ల ఏంటిదో ప్రజలు మరి వస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు, పెన్షన్ వస్తలేదు. పాపము పూర్తిగా 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ దాడిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తూ ఉంది. రైతులు వానాకాలం వచ్చింది, ఏదైతే రైతు భరోసా ఉందో వాటిని ఇవ్వడానికి మీరు శ్రద్ధ చూపుంది. 2 లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కింద ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక అర్బన్ నియోజకవర్గ విషయానికి వస్తే నేను అనుకుంటా ఏ ప్రభుత్వం కూడా గత 7 నెలల నుంచి ₹1 కూడా విడుదల చేయలేని ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న
రేవంత్ రెడ్డి గారు గాడిద ముందు చూపెట్టిండు. ప్రజలని పక్కతో కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది అని చెప్తే నేను రేవంత్ని అడుగుతా ఉన్నా, ఈ 7 నెలల్లో మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నువ్వు ఇచ్చింది ఈ గుడ్డు, ఈ గాడి గుడ్డే, నువ్వు ఇచ్చింది ఇది. ఒక్క రూపాయి కూడా నియోజకవర్గ అభివృద్ధికి విడుదల చేయలేదు ముఖ్యమంత్రి రికార్డులో చెప్తా ఉన్నాం. అంతకుముందు కార్పొరేషన్లో జరుగుతున్న పనులు ఆగిపోయిన పాపాత్ములు వీళ్ళు, ఆపేసిన పాపాత్ములు. జరుగుతున్న ఆపేసి నిజం ఇచ్చినైతే అయితే ఇచ్చలేదు. ఇక ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది. ఎంఐఎం నాయకుడు ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మొన్న ప్రమాణ స్వీకారం రోజున జై పాలస్తీనా, ఈ దేశ రాజ్యాంగాన్ని అవహేళన చేసిన అసదుద్దీన్ ఓవైసీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజులు ఎవరు కూడా ఇటువంటి సాహసాలు చేయకుండా వారిపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన కౌన్సిల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లే కమిషనర్ గారికి మేయర్ ద్వారా అడుగుతూ ఉన్నారు, ఎమ్మెల్సీ గారిని అడుగుతూ ఉన్నారు 200 రూపాయల